వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన రుషికొండ ప్యాలెస్ పై గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రుషికొండ ప్యాలెస్ ను మానసిక వైద్యశాలగా మార్చాలని సలహా ఇచ్చారు. ప్రజాధనంతో నిర్మించిన రుషికొండ భవనాన్ని పిచ్చాసుపత్రిగా మార్చాలని సలహా ఇచ్చారు. విశాఖలో ప్రజాధనంతో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ పెచ్చులు ఊడిపోయాయని తెలిసిందే. అదే 600 కోట్లు ఉంటే ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తయ్యేదని అన్నారు. ఈ భవనాన్ని ఏం చేయాలని ప్రభుత్వం ప్రజలను అడుగుతోందని, అయితే దానిని పిచ్చి ఆసుపత్రి చేస్తే మంచిదని తన ఉచిత సలహా అని చెప్పుకొచ్చారు. అలా అయితే కనీసం దానిని కట్టిన దుర్మార్గులకి ఆ సముద్ర గాలి తగులుతుంది. ఆ భవనాల ద్వారా ఎలాంటి ఆదాయం రాదు అని అన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు వదిలిన వారికి మనమేం విలువ ఇస్తున్నామో ఆలోచించాలని సూచించారు. గోవా గవర్నర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అశోక్ గజపతిరాజును విశాఖపట్నంలో క్షత్రియ సేవా సమితి తాజాగా ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో చాలా పెద్ద ప్యాలెస్ కట్టేశారు, పెచ్చులు ఊడుతున్నాయట. నాకైతే ఆశ్చర్యం వేసింది. 200 కోట్లు పెనాల్టీ కూడా కట్టారు దానికి. అంటే నాలాంటి మనుషులు ఏమనుకునేవారంటే 600-700 కోట్ల రూపాయలు ఖర్చు అవుతే మన ఉత్తర కోస్తా జిల్లా సుజల స్రవంతి పూర్తయిపోయేది. ఇప్పుడు మనకు ప్యాలెస్ మిగిలింది. అక్కడ విష్ణు కుమార్ రాజుని పడుకోమంటే ఆయన పడుకోలేరు, నిద్ర పట్టదు. నిద్ర పట్టదు, నీకు తెలుసు. డేస్ ఆఫ్ ప్యాలెసెస్ ఆర్ లాంగ్ ఓవర్. అయితే ఏం చెయ్యాలని ప్రభుత్వమో ఏదో ప్రజా అభిప్రాయాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. నేనేదో ఒక ఉచిత సలహా ఇచ్చేద్దాం అనుకున్నా. ఎందుకంటే ఇలాంటి కట్టడాలు స్వతంత్ర దేశంలో ఎక్కడైనా, ఏ దేశమైనా జరగలేదు. అది ఒక పిచ్చి హాస్పిటల్ చేస్తే ఏదైతే దానివల్ల మీకు 600-700 కోట్ల పెట్టుబడిలో రిటర్న్ ఎప్పుడు రాదు. దౌర్భాగ్యులు కట్టారు. సుప్రీంకోర్టు నుంచి అన్ని కోర్ట్స్ కి అఫిడవిట్స్ కూడా ఇచ్చారు. అట్లీస్ట్ దుర్భాగ్యులకైనా సముద్రగాలు తగులుతుంది కదా. ఆ దుర్భాగ్యుల్లో ఒకరు అనుకోవచ్చు, ఆయన నెపోలియన్ అనుకోవచ్చు,